నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని. హలాల్ సర్టిఫికేట్ అనగా ఏంటి? హలాల్ సర్టిఫికేట్ అంటే ఇస్లాం ఏమి ఆమోదిస్తుందో అది హలాల్, ఇస్లాం ఏది తిరస్కరిస్తుందో అది హరాం. హలాల్ అంటే ఖురాన్లో మాంసాహారం గురించి చెప్తూ ఒక ప్రాణిని ప్రాణం తీసేటప్పుడు చేసే ప్రక్రియ. ప్రాణం తీసేవాడు ముస్లిం యువకుడై ఉండాలి, వృద్ధులు పనికిరారు. ఆ యువకుడు ఆ జంతువును లేదా పక్షి మెడను మక్కా వైపు ఉంచి గొంతు కోసేటప్పుడు బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అనే ఆయత్తును చదువుతూ దాని సగం శ్వాసనాళికను కోసి దాని రక్తమంతా బయటకు వచ్చేంత వరకు ఉంచడం ఈ ప్రక్రియ. చాలా నొప్పి లేనటువంటిదని ప్రచారం చేస్తుంటారు ముస్లింలు. కానీ 2009లో న్యూజిలాండ్లోని మైసీ యూనివర్సిటీకి చెందిన క్రేగ్ జాన్సన్ చేసిన రీసెర్చ్ ప్రకారం హలాల్ అనేది చాలా దారుణమైనది, క్రూరమైనది. ఆ 2 నిమిషాల పాటు ప్రాణి నరకయాతన విలవిలలాడుతుంది. అందుకని 2007 నుంచి న్యూజిలాండ్, యూరప్ దేశాలైన నెదర్లాండ్స్, ఫిన్లాండ్, లగ్జంబర్గ్, డెన్మార్క్, ఇంగ్లాండ్, స్వీడన్, బెల్జియం, స్లోవేనియా లాంటి 27 దేశాలు హలాల్ పద్ధతిని బ్యాన్ చేశాయి. వారు స్టన్నింగ్ అనే ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి జంతువులను చంపుతారు. అవి బాధ లేకుండా క్షణాల్లో చనిపోతాయి. అది మంచి పద్ధతి అని ఈ 27 దేశాల యొక్క వాదన. భారత్లో 1960 నుంచి యానిమల్ క్రూయాలిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఉన్నప్పటికీ ధార్మిక కార్యక్రమాలలో పశుబలిని హలాల్ పద్ధతిలో చేసుకోవచ్చు అని ఆ చట్టానికి సవరణ చేసింది కాంగ్రెస్ లౌకిక ప్రభుత్వం. హలాల్ చేయని మాంసం తింటే ముర్దార్ అంటారు. ముస్లింల పద్ధతిని హలాల్ మాంసం తింటే హిందూ ముర్దార్ గాడా? ముస్లిం పాలనలో ఆనాడు పాలకులు రుద్దిన బలవంతపు ఆచారాన్ని ఈ జనరేషన్స్ కూడా పట్టుకొని వేలాడటం అనేది హిందువుల బలహీనత. దాన్ని వాళ్ళు ఏ విధంగా క్యాష్ చేసుకుంటున్నారో, ఆ క్యాష్ను మన మీద దాడులు చేసే టెర్రరిస్టులకు ఎట్లా అందిస్తున్నారో తెలుసుకోవాలి. 16-18% జనాభా కలిగిన ముస్లింలు వాళ్ళ ఆచారాలు 80% మందిగా ఉన్న హిందువుల మీద రుద్దుతున్నారు, వీళ్ళు ఆమోదించుకుంటున్నారు. అదే అమాయకత్వం. మన హిందూ ఆచారాల ప్రకారం కోసిన మాంసాన్ని వారిని తినమనండి, వాళ్ళల్లో పసిపిల్లవాడు కూడా ముట్టడు. వాళ్ళ నిష్ట అలాంటిది. ఇది మన అనైక్యత, మన ఆచారాల పట్ల మనకు ఉన్నటువంటి గౌరవం. ఇంకా దరిద్రం ఏమంటే, ముఖ్యంగా తెలంగాణ రాయలసీమలో మైసమ్మ ఎల్లమ్మలకు బలులిచ్చే వాటిని కూడా ముస్లిం వచ్చి హలాల్ చేయాలి. హిందూ దేవతలకు ఇచ్చేటటువంటి బలిని కూడా ముస్లింలు వచ్చి హలాల్ చేస్తే కానీ హిందూ దేవతలకు కూడా దిగబడదు. ఇది అలాగే హలాల్ చేయకపోతే వీళ్ళ గొంతు దిగబెట్ట. ఇది భావదారిద్ర్యం అంటే. కారణము తెలంగాణ రాయలసీమలలో ఈ ముస్లింల పరిపాలన వలన ఈ బానిస మనస్తత్వం ఇంకా పోలేదు. మనది ఎంత బలహీనత అంటే, ఎక్కడో అరేబియాలో ముస్లిం వారి యుద్ధాలలో చనిపోతే ఇక్కడ పీర్ల పండుగ హిందువులు చేస్తారు. అసలైన సున్నీ ముస్లిం చేయడు. షియా ముస్లిములకు అది ఒక బాధాకరమైన విషాద దినం. దాన్ని హిందువుల పీర్ల పండుగగా అని చేస్తారు. హిందువులకు ఏం సంబంధము? వాళ్ళ యుద్ధాలలో వాళ్ళు చనిపోతే. ఇది అమాయకత్వం. ఇక 33 కోట్ల దేవతలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, పాములు చాలవని ముస్లింల దర్గాలకు, దర్గాలకు అన్నిటికీ వెళ్తూ ఉంటారు. ఈ విశాల దృక్పథం అనాలన్నా, దీన్ని అమాయకత్వం అనాలన్నా అర్థం కావట్లేదు. దీన్ని ఆసరా చేసుకొని క్రిస్టియన్లు 2% నుంచి 22%కి చల్లగా చాప కింద నీరులాగా చుట్టేస్తూ మా ఏరియాలో దేవాలయం కట్టొద్దు అనే దశకు ఆంధ్రప్రదేశ్లో కూడా చేరారు. ముస్లింలేమో బలవంతంగా లవ్ జిహాద్ అని అమాయకులను, ఆడపిల్లలను వలవేసి వారిని చిత్రహింసలు పెట్టి మతం మారుస్తూ ఒక్కొక్కరు 10 మంది సంతానానికి అంటూ వారి జనాభాను 6% నుంచి ఈరోజు 18%కి దేశంలో పెంచుకున్నారు. ఇది పై మతాల పట్ల వ్యతిరేకత కాదు, మన మతం పట్ల మనకు మమకారం లేకపోవడం,
ఆ మతాల విస్తరణ కాంక్షలై వారిపైన ఈ ఆక్రోశం. ఆ రెండు మతాలు కూడా, ఒకటి ఇస్లాం మతం. వారంటారు 1947 కల్లా భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపన, అది ప్రధానిగా ఒక ముస్లిం మహిళ కావాలని వాళ్ళ టార్గెట్. ఆ టార్గెట్ అనుగుణంగా చాలా ప్రక్రియలు చేస్తున్నారు. చాలా రకాలుగా వాళ్ళు ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నారు. క్రిస్టియన్స్ కూడా దేశంలో వాళ్ళ రాజ్యాలను ఏర్పాటు చేయాలని ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో జరుగుతున్నటువంటి గొడవలు అవే. వారికి వేరే దేశం, అది క్రిస్టియన్ దేశం కావాలని, ఇక్కడ మనతోటి కూడు గుడ్డ తీసుకునేటటువంటి వీరు, ఈ భారతదేశం ఇచ్చే సంపదను దోచుకుంటున్నట్టు వీళ్ళు ఆ పరమతాలకు సపోర్ట్ చేస్తున్నారు. దానికి సపోర్టుగా ఇమాములకు, మౌజములకు, పాస్టర్లకు గౌరవ వేతనాలు, ప్రోత్సాహ వేతనాలు అని చెప్పేసి నెల నెల జీతాలు ఇస్తున్నారు మన లౌకిక రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ హలాలు కూడా మత మార్పిళ్లకు ఒక ఆయుధం, ఒక ఆదాయ మార్గం. మనం ఇంకా కళ్ళు మూసుకొని ఉన్నాం. అది ఎంతవరకు వెళ్ళిందంటే, మ్యాక్డొనాల్డ్, కేఎఫ్సి, పిజ్జా, బర్గరు ఈ సంస్థలు ఒక బోర్డు పెట్టి ఉంటాయి, వీ సర్వ్ ఓన్లీ హలాల్ సర్టిఫైడ్ మటన్ అని. అంటే మేము హలాలు సర్టిఫికేట్ పొందిన మాంసమే సరఫరా చేస్తామని, తింటే తినండి లేకపోతే లేదు. ప్రపంచ మాంసం మార్కెట్లో 26% ముస్లింలదే పెత్తనం. హలాల్ అనేది ఒక జంతువును వధించేటప్పుడు ముస్లింలు చేసే ప్రక్రియ, కానీ దాన్ని మాంసానికే కాక స్వీట్లకు, కారాలకు, వస్తువులకు, ఇళ్లకు, తినుబండారాలకు అన్నిటికీ వర్తింపజేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అది దుర్మార్గపు చర్య అనేది. 57 దేశాల ఇస్లాం ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే పేరుతో మలేషియాలో సమావేశమై, నాన్ ముస్లిం దేశాల నుంచి గుండు సూది రావాలన్నా హలాల్ సర్టిఫికేట్ ఉండాలి అని తీర్మానించారు. ఇది చాలా చట్ట విరుద్ధమైనటువంటి చర్య. ఆయా వస్తువులపై ఆయా దేశాల సర్టిఫికేట్లు ఇస్తాయి. హలాల్ సర్టిఫికేట్ అడగటము, ఆయా దేశాలు ఒప్పుకోవడం అనేది కేవలము ముస్లిం దేశాల ప్రెజరు, వాళ్ళ పలుకుబడి. హలాల్ అనేది మాంసాహారానికే సంబంధించింది, కానీ ఈ ముస్లిం దేశాల ఆర్థిక దోపిడీకి హలాల్ సర్టిఫికేటు మాంసాహారానికే కాకుండా ఈ తినుబండారాలకు, చిప్సు, చాక్లెట్లు, బాసుంది, మ్యాగీ, అలాగే ఆగ్రో, ఎరువులకు, తులసి మందులకు, బట్టలకు లాంటి అన్నిటికీ హలాల్ సర్టిఫికేటు అడుగుతున్నారు. ఉదాహరణకు ఫార్మస్యూటికల్ వ్యాపారం మీద, అంటే మందులు 2020లో $6.5 బిలియన్ వాళ్ళు సంపాదిస్తే 2025 నాటికి ఆ మొత్తము $129 బిలియన్ సంపాదన హలాల్ ద్వారా వచ్చింది. హిమాలయ కంపెనీ మందులు, పౌడర్లు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఆ కంపెనీ నా పాలసీనే హలాల్ పాలసీ అని అంటారు. పౌడర్కు, కాస్మెటిక్స్కు హలాల్తో ఏం సంబంధం? ఇండోనేషియాలో ఫ్రిడ్జ్లు, మైక్రో ఓవెన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా హలాల్ సర్టిఫికేట్ కావాలంట. కేరళలో హలాల్ అపార్ట్మెంట్ ఒకటి ఏర్పాటైంది. ఆ అపార్ట్మెంట్లో షరియా మోడల్లో కట్టారంట. మక్కా వైపు ఫేస్ ఉందంట. మహిళలకు, పురుషులకు విడివిడిగా స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయంట. అలాగే అజార్ టైమింగ్స్ ఖచ్చితంగా పాటిస్తాం 5 పూట్ల అని ప్రకటనలు కూడా ఇచ్చి అమ్ముతున్నారు. హైదరాబాద్లో అవేర్ హాస్పిటల్ హలాల్ సర్టిఫైడ్ హాస్పిటల్, రోగాలకు కూడా హలాల్ సర్టిఫికేట్లే. ముంబై టు గోవా క్రూయిజ్ అంటే పడవ ప్రయాణం, దానికి కూడా హలాల్ సర్టిఫికేట్. అలాగే ముంబైలో కూడా అపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ హలాల్ సర్టిఫైడ్. అలాగే మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి. హలాల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఒకటి ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దగ్గర ఈ రకంగా సంపాదించింది 2 లక్షల కోట్ల డబ్బు ఉంది. అది ఎవరికి పోతుంది అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి పోతుంది. వీరికి ఈ డబ్బులు ఎలా వస్తుంది అంటే, ఉదాహరణకు హల్దీరామ్ స్వీట్స్ కూడా హలాల్ సర్టిఫికేట్ కావాలి. స్వీట్స్, కారాసు ప్రతి ఐటెం హలాల్ సర్టిఫికేట్ కావాలంటే, ఉదాహరణకు ఒక లడ్డు ఉంది, లడ్డులో చాలా రకాలు ఉంటాయి. ఆ లడ్డుకు 20,000 రూపాయలు ఇవ్వాలి. ఆ లడ్డు రకరకానికి మళ్ళీ బూందీ లడ్డుకు ఒకటి, కారా లడ్డుకు ఒకటి,
చూరు లడ్డుకి ఒకటి, ఇట్లా రకరకాల లడ్లు ఉంటాయి. వాటన్నిటికీ ఒక్కొక్క ఐటెంకి 20,000 ఇవ్వాలి. అలాగే హలాల్ లోగో కోసం ఒక 20,000 ఇవ్వాలి. ఇవి కాక ఈ హలాల్ సర్టిఫికేట్ను సరిగా ఆచరిస్తున్నారా లేదా అని చెప్పి చూడటానికి ఒక ఆడిటర్, హలాల్ ఆడిటర్ అని ఒకడిని ఆ సంస్థలో నియమిస్తారు. వాడు చేస్తున్నారా లేదని అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆయన డ్యూటీ అది. ఆ విధంగా ఒకడు ఉంటాడు. అలాగే రెస్టారెంట్కు హలాల్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆ రెస్టారెంట్ వాడే ప్రతి వస్తువు కూడా హలాల్ సర్టిఫైడ్ వస్తువు అయి ఉండాలి. అంటే ప్రతి వస్తువు ఇక హలాల్ పరిధిలోకి వచ్చేస్తుంది. హలాల్ సర్టిఫికేట్ తీసుకోకపోతే ఏమవుతుందంటే మీ వస్తువులు కొనొద్దని మా సామాజిక వర్గానికి చెప్తారు. అది ఆ వస్తువులు కొనొద్దు, హరాం అని చెప్తాము అని బెదిరిస్తారు. వ్యాపారస్తులు భయపడతారు. ఆహార పదార్థాల పరిశీలనకు సర్టిఫై చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి ఉంది. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ సంస్థ ఉంది. వీళ్ళు క్షుణ్ణంగా అన్నీ పరిశీలించి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. మనం అనేక పాకెట్ల మీద, పిల్లలు తినే పాకెట్ల మీద హల్దీరామ్ కానీ వీటన్నిటి మీద కనిపిస్తూ ఉంటున్నాయి. మధ్యలో వీళ్ళెవరు ఈ కొత్త సుంకాలు విధించడానికి అని మనం ప్రశ్నించట్లే. అలా అయితే ప్రతి మతం ప్రతి కులం కూడా ఇలాంటి సర్టిఫికేట్లు పుట్టించి ఇలాంటి అనాథరైజ్డ్ ప్రైవేట్ సర్టిఫికేట్లు పుట్టిస్తే ఎలా? అందుకని యూపీ ప్రభుత్వం హలాల్ను ఔషధము, ఆహార రంగాల్లో నిషేధించింది. కేంద్ర ప్రభుత్వమే దీన్ని నిషేధించాలి. ఒకవైపు నీకు ఈ FSSAI ఇస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికేట్ ఇస్తుంటే మీరెవరు మధ్యలో పుడింగిలు ఇయటానికి? మీకేం హక్కు ఉందని ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి రద్దు చేయాలి. అలాగే హలాల్ సర్టిఫికేట్ తీసుకోమన్నారంటే వాళ్ళు తీవ్రంగా ప్రతిఘటించేసరికి ఎవరిని? బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ BCCIని కూడా బెదిరించారు. హలాల్ సర్టిఫికేట్, క్రికెట్ ఆట కూడా హలాల్, వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించేసరికి మానుకున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయంటే ప్రపంచంలో కొన్ని ఉగ్రవాద సంస్థలకు, మత ప్రచార సంస్థలకు అందిస్తున్నారు. మన దేశంలో ఉత్తరప్రదేశ్లో హిందూ మహాసభ కార్యకర్త కమలేష్ తివారీని గొంతు కోసి చంపిన వాడికి హైకోర్టులో బెయిల్ తీసుకురావడానికి డబ్బులు పెట్టారు. అలాగే 7/11 మాలేగాం, పూనా, బొంబాయి సీరియల్ బల్బుల బ్లాస్టు, హైదరాబాద్లో గోకుల్ చాట్లో జరిగిన బాంబ్ బ్లాస్టులు, వీటిల్లో ఇరుక్కున్నటువంటి 700 మంది టెర్రరిస్టులను ద్వారా కోర్టులో కేసులు నడిపిస్తూ ఉన్నారు వీళ్ళే. అలాగే ఇవన్నీ కూడా చేసేది జమైతే ఉలేమా హిందూ సంస్థ, ఇంకా ఇతర సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. హలాల్ అనేది హిందూ ధర్మానికి వ్యతిరేకం. సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు హలాల్ లేని మాంసాన్ని, వస్తువులను కొనండి. హలాల్ కాని మాంసం వారికి ఎలా హరామో హలాల్ మాంసం తింటే హిందువులు కూడా హరాం అవుతారు. మాంసం అమ్మే వరకు కూడా హలాల్ చేసిన మాంసంతో పాటు హలాలు చేయని జట్కా మీట్ను కూడా, అంటే హలాలు చేయని మాంసాన్ని జట్కా అంటారు. ఈ జట్కా మీట్ను కూడా పెట్టాలి. ఇది హిందువులు తమ ధర్మంలో భాగంగా కేవలం జట్కా మీట్ మాంసమే తినాలి. హలాలు తింటే మీరు దోషులవుతారని హిందువులకు తెలపాలి. క్రిస్టియన్లు మత మార్పిడిల ద్వారా హిందూ జనాభాను, ముఖ్యంగా దళితులను క్రిస్టియన్లుగా మార్చి ఆకుపీడులాగా హిందువుల మీదకే ఉసుగొలుపుతున్నారు. ముస్లిములు టెర్రరిజం, మత మార్పిడి, లవ్ జిహాదులు లాంటి వాటిగా ఈ దేశాన్ని ముస్లిములుగా మార్చాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈ దాడులను హిందువులు కళ్ళు తెరుచుకొని ఎదిరించకపోతే మనం కూడా రోజు 5 సార్లు అల్లాహు అక్బర్ అని నమాజు చేయాల్సినటువంటి దుస్థితి రాబోతుంది. తస్మత్ జాగ్రత్త అని హిందువులకు చెప్తున్నాను.